వెలిగించాలంటే, క్రీస్తు మాదిరి నీలోకి రావాలంటే ఉపవాసం ఉండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేసి నేను చెప్తున్నాను, వారానికి 1 రోజు ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. రాష్ట్రమందు నీ తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, మొట్టమొదటిగా నువ్వు ఏటి అడుగుతావు అనుకుంటున్నావు? ఉపవాసం ఉన్నప్పుడు ఏటి అడుగుతావు? ప్రభువా, ఇల్లు కావాలి, జాబు కావాలి, నా మ్యారేజ్ అవ్వాలా? ముందు ఇవన్నీ అడగద్దు. ఉపవాసం ఉంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నప్పుడు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి, ప్రభువా నా బలహీనతలు నన్ను క్షమించయ్యా, నీ యందు నేను విశ్వాసం ఉంచాను ప్రభువా అని ఆ మాట అడుగు. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా అడుగు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మశక్తితో నింపబడతావో, క్రీస్తు మాదిరి నీలోకి వస్తుంది. క్రీస్తు మాదిరి నీలోకి అనేకులకి ఆ మాదిరి చూపిస్తావు. ఇప్పుడు ఏడు చూపిస్తున్నావు? ఇప్పుడు మనం బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడు. నా శరీరము, ఈ శరీరం ఎప్పుడు కోరుకుంటుందంటే సుఖభోగాలనే కోరుకుంటుంది, కానీ శరీరము, ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరము బలహీనము. అంటే ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో ఆత్మతో శరీర క్రియల్ని సమాధి చేయాల. హల్లెలూయా. శరీర క్రియల్ని సమాధి చేయాల. ఇప్పుడు బాప్తీసం తీసుకుంటున్నాం కదా, ఎందుకు తీసుకుంటున్నాం బాప్తీసము? మనము క్రీస్తుతో పాటు చనిపోయాము, ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాలోని జీవిస్తున్నాడు. ఈ మాటను చెప్పగలిగితే పరిశుద్ధాత్ముడు నీలోని ప్రతి సెకండ్, ప్రతి నిమిషం